కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్న ఆయన జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని అవమానించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. జగిత్యాలలో జరిగేది జీవన్ రెడ్డి చేరిక సభన, బీఆర్ఎస్ ను బతికించుకునే సభన అని అడ్లూరి ప్రశ్నించారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లున్నాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన, మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని గిట్ట బహిరంగ సభ పెడుతున్నా ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు అక్కడ. దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తాడు. అయ్యా, మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వచ్చే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు 2018 సెప్టెంబర్ 11 ఇవాళ కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లున్నాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభన, మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని గిట్ట బహిరంగ సభ పెడుతున్నా ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు అక్కడ. దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తాడు. అయ్యా, మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వచ్చే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు 2018 సెప్టెంబర్ 11 రోజు ఆర్టీసీ బస్సులో కొండగట్లో ఆంజనేయ స్వామి ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటన. సుమారు 60 మంది చనిపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పార్టీ పనిచేసిన జీవన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని అవమానపరుచుకుంటా మాట్లాడుకుంటా ఆవభావాలతో ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు మాట్లాడే మాట మాకు రాదా? మేము ప్రజలతో ఎన్నుకోబడలేదా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు? ఒక 2 సంవత్సరాలకి ఇంత ఎందుకు కడుపులో విషయం కక్కుతున్నాను అంటున్నాను.